చేసుకొని ప్రిపేర్ అవుతున్నారు ఫిషరీస్ రిలేటెడ్. ఇవే కాకుండా ఫిషరీస్కి సంబంధించి నెట్ ఎగ్జామ్ వాటికి ప్రిపేర్ అయినా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం థాయింగ్ ఆఫ్ ఫ్రోజన్ ఫిష్ గురించి తెలుసుకుందాం. థాయింగ్ అంటే ఏంటి? ఫిషరీస్లో థాయింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? థాయింగ్ అంటే మన ఏదైనా ఒక ఫ్రోజన్ ప్రోడక్ట్ లేదంటే ఏదైనా ఒక దాన్ని సాఫ్ట్గా చేయడం. ఒకవేళ ఐస్ ఉందనుకోండి, దాన్ని లిక్విడ్గా చేయడం, దాన్ని థాయింగ్ అంటారు. థాయింగ్ ఇన్ ఫిషరీస్. ఇప్పుడు మనం ఫ్రోజన్ ఫిష్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, అలాంటి ఫ్రోజన్ ఫిష్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలంటే థాయింగ్ ప్రాసెస్ తెలియాలి. ఫ్రోజన్ ఫిష్ షింప్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ థాయింగ్ మెథడ్స్ ద్వారా చేస్తారు. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ థాయింగ్, సెకండ్ వచ్చేసి కోల్డ్ వాటర్ థాయింగ్, థర్డ్ వచ్చేసి మైక్రోవేవ్ థాయింగ్, ఫోర్త్ వచ్చేసి కుకింగ్ ఫ్రమ్ ఫ్రోజన్. ఇవి వచ్చేసి డిఫరెంట్ థాయింగ్ మెథడ్స్ ఆఫ్ ఫ్రోజన్ ఫిష్ అండ్ షింప్ ప్రోడక్ట్స్. ఫస్ట్ వచ్చేసి రిఫ్రిజిరేటర్ థాయింగ్. ఇదేంటంటే ఎక్కువగా రికమెండ్ చేసే మెథడ్. ఇందులో ఏంటంటే ఈ థాయింగ్ అనేది చాలా స్లోగా ఈవెన్గా జరుగుతుంది. మనము ఫ్రెష్ ఫిష్లో ఎట్లాంటి టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ అయితే చూస్తామో అలాంటిది ఇందులో కూడా చూస్తామన్నమాట. ఇందులో ఏంటంటే ఒక సీల్డ్ ప్లాస్టిక్ కంటైనర్లో ఫ్రోజన్ ఫిష్ని ప్లేస్ చేసి దాన్ని రిఫ్రిజిరేటర్లో ఓవర్ నైట్ ప్లేస్ చేస్తాము. ఇది రిఫ్రిజిరేటర్ థాయింగ్. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ థాయింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కోల్డ్ వాటర్ థాయింగ్. కోల్డ్ వాటర్ థాయింగ్లో ఏంటంటే ఫిష్ని అంటే తొందరగా థాయింగ్ జరగడానికి ఫిష్ని ఒక సీల్ ప్లాస్టిక్ బ్యాగ్లో కానీ కంటైనర్లో కానీ కోల్డ్ వాటర్లో సబ్మర్జ్ చేస్తాము. ఎవ్రీ 30 minutesకి వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఈ మెథడ్ అనేది చాలా ఫాస్ట్ వెన్ కంపేర్ టు రిఫ్రిజిరేటర్ థాయింగ్. ఇందులో ఏంటంటే వాటర్ అనేది టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం కోల్డ్ వాటర్ థాయింగ్లో కోల్డ్ వాటర్ అనేది టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎవ్రీ 30 minutesకి ఒకసారి. ఇది కోల్డ్ వాటర్ థాయింగ్. ఇది కూడా ప్రిఫర్ చేస్తుంటారు ఎక్కువగా. తర్వాత నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మైక్రోవేవ్ థాయింగ్. ఇందులో కూడా ఏంటంటే త్వరగా జరగడం కోసం మైక్రోవేవ్ థాయింగ్ అనేది చేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఎందుకంటే మనం మైక్రోవేవ్లో మనం ఫ్రోజన్ ప్రోడక్ట్స్ని ప్లేస్ చేసినంత మాత్రాన అది ఈజీగా అయిపోతుంది అనుకోవడానికి లేదు, అన్ఈవెన్గా అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి సరిగా ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ ఫ్రమ్ ఫ్రోజన్. ఇందులో ఏంటంటే మనము బ్యాటెడ్ అండ్ బ్రెడెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రోడక్ట్స్ని మనం డైరెక్ట్గా ఫ్రోజన్ కండిషన్లోనే మనం కుక్ చేసుకుంటాము, అలా చేస్తాము. కానీ దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అంటే మ్యానుఫ్యాక్చరర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట కుకింగ్ ఫ్రమ్ ఫ్రోజన్. నెక్స్ట్ ఈ థాయింగ్లో మనం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే అవాయిడ్ రూమ్ టెంపరేచర్ థాయింగ్. ఫిష్ని రూమ్ టెంపరేచర్ దగ్గర చేస్తే బ్యాక్టీరియల్ గ్రోత్ ర్యాపిడ్గా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఫిష్ని చేయాలంటే రిఫ్రిజిరేటెడ్ థా మెథడ్ కానీ కోల్డ్ వాటర్ థా మెథడ్ కానీ యూజ్ చేయాలి. అవాయిడ్ సబ్మర్జింగ్ ఫిష్ వితౌట్ అ బ్యాగ్. ఫిష్ని చేయాలంటే ఫ్రోజన్ ఫిష్ని ఒక బ్యాగ్ ఆర్ సీల్డ్ కంటైనర్లో ప్లేస్ చేయకుండా డైరెక్ట్గా వాటర్లో సబ్మర్జ్ చేస్తే టెక్స్చర్ ఆర్ ఫ్లేవర్లో చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ అండ్ కుక్ క్విక్లీ. చేసిన ఫిష్ ప్రోడక్ట్స్ని ఎంత వీలైతే అంత త్వరగా కుక్ చేసుకోవాలి, లేకపోతే స్పాయిలిష్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.